హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ప్రసాదం త్వరగా అయిపోయే కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ లోకి ఒక టీ గ్లాస్ తో పెసరపప్పుని తీసుకోండి. ఎర్రగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక టీ గ్లాస్ రైస్ ని కూడా యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ కి 4.5 గ్లాసులు వాటర్ చొప్పున 9 గ్లాసుల వాటర్ ని పోసుకుని గంట సేపు నానపెట్టుకోండి. గంట తర్వాత ఒక టీ గ్లాస్ ఫ్రెష్ నెయ్యిని వేడి చేసుకోండి. పొంగల్కి నెయ్యి వల్లే టేస్ట్. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ మిరియాలని, 1/4 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, 2 పచ్చిమిర్చిని, కొన్ని కరివేపాకుని, 1/4 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకుని జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ ని యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని ఇలా ఉడుకు వచ్చాక మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. ప్రెషర్ పోయాక మూత తీసి ఒకసారి కలుపుకుంటే మన కట్టె పొంగలి రెడీ అయినట్టే. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. మీకు ఎలాంటి ప్రసాదాలు కావాలో కామెంట్స్ లో చెప్పండి, అవి కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.